తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రాముఖ్యత కలిగినటువంటి లడ్డూ ప్రసాదంపై కల్తీ విషయం జరిగింది అని సిట్ కానీ సిబిఐ నివేదికల్లో కానీ క్లియర్గా చెప్పడం జరిగింది. నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు మిత్రులు మా ప్రతిపక్ష నాయకులైనటువంటి అందరూ కూడా మాట్లాడారు. సిబిఐ కానీ సిట్ కానీ జంతు కొవ్వు కలపలేదని చెప్పని రిపోర్ట్ ఉంది అని. జంతు కొవ్వు కలపలేదని రిపోర్ట్లో లేదు. జంతు కొవ్వుని కనిపెట్టగలిగే ఆ 10% ఏ అయితే హార్డ్గా ఉన్న కెమికల్స్ ఉన్నాయో వాటిని విశ్లేషించడానికి సరైనటువంటి ల్యాబ్ సదుపాయం లేకపోవడం వల్ల గుర్తించలేని పరిస్థితి. ఆ రోజున ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లోనే ఫిష్ ఆయిల్ ఉందని, అదేవిధంగా యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పని ఆ రోజు ఇచ్చినటువంటి రిపోర్టు ద్వారానే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్ను బట్టే మాట్లాడడం జరిగింది, కానీ ఊహాగానాలతో మాట్లాడాల. తదుపరి సిట్ వేయడం, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ రావడం, ఈడీ కూడా ఎంటర్ అయ్యి ఈ కల్తీ నెయ్యిలో జరిగినటువంటి 100 కోట్ల రూపాయలు కాదు 1000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఇవన్నీ హవాలా మార్గం ద్వారా ఎవరికి చేరిని ఎక్కడికి చేరిని అనే విషయం మీద కూడా ఈడీ ఈ రోజున దర్యాప్తు చేస్తున్నటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున శ్రీశైలం దేవస్థానం అయితేనేవి ప్రముఖ దేవస్థానాల్లో సప్లై చేసినటువంటి నేతిలో కూడా కల్తీ ఉన్నదని చెప్పని రిపోర్ట్స్ వచ్చున్నాయి. మనం రోజు తినే పామాయిల్ రేటుకి నెయ్యి ఎలా వస్తుంది అనేది టెండర్లో లోపల ఆ రోజు ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బట్టబయలైనటువంటి విషయం. అర్హత లేని కంపెనీలన్నీ టెండర్లో పాల్గొనే విధంగా టెండర్ యొక్క విధి విధానాలు అర్హతల్ని మార్చినటువంటి విషయం. ఆఫ్టర్ ఆల్ ఒక తిరుపతి దేవస్థానంలో ఒక చిన్న ఎంప్లాయ్ చిన్నప్పన్ మన వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పర్సనల్ పిఏగా ఉన్నాడు. చిన్నప్పన్ ఈరోజు రోజుకి 250 నుంచి 300 సుభద్ర టికెట్లు అయితేనేవి ఈరోజు పేపర్లో వచ్చింది, మనం చూసాం. నెలకి 6,000 చిల్లర 6,000 పైబడి సుభద్ర టికెట్లు చిన్నప్పని ఇచ్చాడని అంటేనే మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున 2,50,000 మంది ఓటర్లతో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర ఎమ్మెల్యే గారు రోజుకి కొన్ని 100 మంది వచ్చి దర్శనానికి టికెట్లు అడుగుతుంటే ఇవ్వలేని పరిస్థితి. 5 రోజులు మాత్రమే వారానికి, నెలకి 25 రోజులు, 25 రోజులు కూడా రాదు, 22 రోజులు. ఈ 20 రోజుల్లో 26, 120 టికెట్లు అయితేనే సుభద్ర టికెట్లు ఎమ్మెల్యే గారు ఇవ్వగలరు. నెలకి 120. వీళ్ళు రోజుకు 250 టికెట్లు ఇచ్చారని అంటే, చిన్నప్పని తీసుకున్నాడని అంటే, ఒక నెలకి 6,000 చిల్లర తీసుకున్నాడని అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు చిన్నప్పటి యొక్క పలుకుబడి ఏ రకంగా తిరుమల దేవస్థానంలో ఉందని. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇతను ఈ కల్తీ నెయ్యి అమ్మకం ద్వారా వచ్చినటువంటి డబ్బులను హవాలా మార్గంలో ఆ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు చేరవేశాడు. కాబట్టి
అతనికి అంత గౌరవం అంత విలువ వచ్చి ఈ రోజున శుభదం టికెట్లు 6,000 టికెట్లు నెలకిచ్చారంటే అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఈడీ కూడా హవాలా మార్గంలో ఏ కంపెనీలకు వెళ్ళి ఎవరికి డబ్బులు వెళ్ళి అని చూస్తే కురియర్ బాయ్ ఒక కంపెనీలో డైరెక్టర్, అతని పేరు మీద ఒక కంపెనీ ఉంటుంది, చిల్లర అంగడి పెట్టుకున్న అతని మీద ఒక అంగడి ఒక కంపెనీ ఉంటుంది. ఇటువంటి కంపెనీలందరికీ దొడ్డి మార్గంలో ఈ హవాలా నిధులన్నీ చేరటం ఈ కల్తీ నీటి ద్వారా. కల్తీ మద్యం కేసు కూడా ఒక పక్కన జరుగుతుంది. దాంట్లో కూడా 100 కోట్ల అవినీతి, 1,000 కోట్ల రూపాయల అవినీతి బయటపడింది. 2019-24 మధ్యలో మీరు చేసినటువంటి ఈ కల్తీలన్నీ కూడా ఈ రోజున మీకు బట్టబయలైతే మీరు తట్టుకోలేక ఈ రోజున తిరిగి ఎవరైతే ఆరోపణలు చేశారో మీ మీద వారి క్షమాపణ చెప్పాలని అంటున్నారు. నిరూపణైనటువంటి విషయాల మీద మీరు మాట కాటేస్తూ జంతు కొవ్వు కలపలేదని సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చిందని చెప్పానని అవాస్తవాలు మాట్లాడుతున్నారు. సిబిఐ కానీ సిట్ రిపోర్ట్లో కానీ జంతు కొవ్వు కలపలేదని ఇవ్వలేదు. కల్తీ నెయ్యి జరిగింది, కల్తీ నెయ్యి సరఫరా జరిగింది, కల్తీ నెయ్యితోనే లడ్లు తయారు చేశారని చెప్పనే రిపోర్ట్లో ఇచ్చారు. మీరు వాస్తవాలను దూరంగా పెట్టి ప్రజలను మభ్యపరచడానికి, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రోజున కల్తీ లడ్డు పైన, కల్తీ నెయ్యి పైన మాట్లాడుతుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈ రోజున భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కలియుగ వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి మహిమ, ఆ యొక్క దేవాలయానికి ఉన్నటువంటి విశిష్టత మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ కల్తీ జరిగింది, ఎలా కల్తీ జరిగింది, ఎంత మేరకు కల్తీ జరిగింది, కల్తీ చేసిన వాళ్ళని శిక్షించాలి అనే తపన ఉండాలి. కానీ జరిగినటువంటి కల్తీని మసిపూసి మారేడికాయ చేసి తిరిగి ఎవరైతే మీ ఆరోపణలు, ఎవరైతే మీరు చేసినటువంటి పనులు బయట పెడుతున్నారో వారి మీద తిరిగి దాడి చేయడం అనేది దొంగ అన్నట్టు. ఒకసారి చెప్పిన అబద్ధం 10 సార్లు చెప్తే నిజమైపోద్దని మీరు అనుకుంటున్నారు. ఇప్పటికీ కాదది. దయచేసి అవాస్తవాలను ప్రజల మధ్యకి తీసుకెళ్ళమాకండి. కల్తీ జరిగిన మాట వాస్తవం, జరిగినటువంటి విషయం వాస్తవం. అది జరపడానికి ఎవరైతే సహకరించారో వారందరి మీద కూడా కఠినమైన చర్యలు చేపట్టాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ రోజున అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ 3 పార్టీలు కూడా కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు ఒకటే చెప్తున్నాం. మీరు అవి చేసినటువంటి కల్తీ, మీరు చేసినటువంటి అవినీతి, మద్యంలో అయితేనేమి, అదేవిధంగా లడ్డు విషయంలో అయితేనేమి, మీరు చేసినటువంటి విషయాలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. చేసినటువంటి తప్పు ఒప్పుకొని జరిగినటువంటి విషయాలను ప్రజల ముందు పెట్టి మీరు ఆ దేవదేవుని యొక్క కోపాగ్నికి, ఆయన యొక్క దీనికి మీరు బలి కావద్దని చెప్పి దయచేసి మిత్రులందరికీ కూడా ఈ రోజున మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా చెప్తున్నాం. దయచేసి లడ్డూ విషయం కానీ, ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి గురించి కానీ, ఆ కల్తీ విషయం గురించి కానీ దయచేసి మీరు మాట్లాడద్దు. తద్వారా మీకు అనేక నష్టాలు కూడా చేకూరుతాయి. ఆ దేవదేవుడు, కలియుగ దేవుడు తర్వాత మనం చేసిన పాపాలనే వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే అనుభవించేటట్టు మనకి కనబడుతున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఉదాహరణలు. అందువల్ల దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ విషయంపై మరొకసారి మీరు దయచేసి ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, అబద్ధాలు చెప్పేసి ప్రజల్ని మోసపూరితంగా వారిని తప్పుదోవ పట్టించే విధంగా మీరు చేస్తున్నటువంటి విషయం ఈ రోజున ప్రజలందరూ కూడా గుర్తించారు. కాబట్టి మాట్లాడద్దని ఈ పత్రికా సమావేశం ద్వారా వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం.